హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి సీటెట్ జూలై 2024 అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ రావడం జరిగింది. దీని యొక్క షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ వీడియో అనేది అందరికీ అలర్ట్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సీటెట్కి 7వ తారీఖు 3వ నెల 2024 మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెకండ్ అనేది లాస్ట్ డేట్ మనకి ఇచ్చారు. సో 4వ తారీఖు 2వ నెల అంటే ఏప్రిల్ 2 వరకు మనం ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఏదైనా ఆన్లైన్ చేసినటువంటి దానికి ఏదైనా తప్పులు ఏమైనా చేస్తుంటే మనకి ఆన్లైన్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ అని 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత అడ్మిట్ కార్డ్స్ మనకి హాల్ టికెట్స్ అనేది ఎగ్జామ్ అనేటువంటి జరిగేటటువంటి 2 డేస్కి ముందే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు. సండే 7వ తారీఖు 7వ నెల 2024 మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో మనకి రిజల్ట్ కూడాను ఆగస్ట్లో అనేది వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ అంటే ఆగస్టు చివరిలో ఇచ్చేస్తారు. సో దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, షిఫ్ట్, టైమింగ్, డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 7వ తారీఖు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి షిఫ్ట్ పేపర్ 2కి వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే టైమింగ్స్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, అంటే 2.5 గంటలు మనకి పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 అంటే బీఈడీ చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా పేపర్ 1 అంటే డిఈడీ చేసిన వాళ్ళు అర్హులు. ఈ పేపర్ 1కి ఎగ్జాము మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు జరుగుతుంది. ఇది కూడా 2.5 గంటలు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అనేది యొక్క డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ ఓన్లీ పేపర్ 1 అండ్ పేపర్ 2 చూసుకున్నట్లయితే ఓన్లీ పేపర్ 1కి కానీ పేపర్ 2కి కానీ జనరల్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే 1000 రూపాయలు అనేది ఫీజుగా ఉంది. ఓన్లీ ఒక పేపర్ అయితేనే 2 పేపర్లు రాసుకోవడానికి 1200 రూపాయలు. అంటే పేపర్ 1 పేపర్ 2 రాయాలనుకోండి బీసీ వాళ్ళు 1200 చెల్లిస్తే పేపర్ 1 పేపర్ 2 రెండు కూడాను రాసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎబుల్డ్ పర్సన్స్ చూసుకున్నట్లయితే 500 అనేది ఫీజుగా ఉంది. ఇక్కడ 2 పేపర్లు రాసుకోవాలనుకుంటే 600 ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ సీటెట్ పేపర్ 1కి ఎలిజిబిలిటీ ఏంటి? 10+2 ఆర్ ఈక్వివాలెంట్, అంటే ఇంటర్తో పాటు మనము 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఈడి, దాన్ని టీటీసీ అని కూడా అంటాము, అది చేయాల్సి ఉంటుంది. అందులో మనకి అట్లీస్ట్గా 50% మార్క్స్ అనేది మనకి ఇంటర్లో ఉండాల్సి ఉంటుంది. ఇంకా 10+2 బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎడ్యుకేషన్ 4 years, అంటే ఇది బీఈడి అనేది 4 years కాబట్టి ఇది కూడా నువ్వు చేసిన దీనికి రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి. సో బీఈడి ఉండి డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా దీనికి రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే సీటెట్ పేపర్ 2కి ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉంది. సో పేపర్ 2 కూడాను ఏంటంటే ఇక్కడ 10+2 ఉండి, అదేవిధంగా 4 years బీఈడి చేసే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. ఏదో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఆ తర్వాత అందులో 50% మార్క్స్ అనేది వచ్చి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో 1 year బీఈడి స్పెషల్ కోర్స్ అనేది ఉంటుంది, అది రాసినా కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. సో బీటెక్ చేసిన వాళ్ళు కూడాను బీటెక్ చేసిన తర్వాత 1 year స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి చేసినా కూడాను దీనికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. తర్వాత దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే సైకాలజీ, ఇది 30 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకి 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా తర్వాత మ్యాథమెటిక్స్ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఈవీఎస్ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ 1 అంటే తెలుగు 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్. ఇది మనకి యాజ్ యూజువల్ మనకు టీఎస్ టెట్ ఎలా అయితే ఉందో అదే విధంగా సిలబస్ ఇక్కడ సీటెట్కి కూడా పేపర్ 1 వాళ్ళకి సేమ్ ఉంది. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ 2 వాళ్ళకి చూసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇది కూడాను సైకాలజీ అండ్ పెడగాగి నుంచి 30 మార్క్స్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్లో 60 మార్క్స్ వస్తాయి. సైన్స్ సబ్జెక్ట్ ఎంచుకున్న వాళ్ళకి 60 మార్క్స్కి సైన్స్లో వస్తుంది. ఆర్ సోషల్ స్టడీసు ఉన్నటువంటి
సోషల్ స్టడీస్లో చేసినటువంటి బీఈడీ చేసినటువంటి వాళ్ళకి 60 మార్క్స్కి సోషల్ నుంచి వస్తాయి. తర్వాత కామన్గా అందరికీ కూడాను లాంగ్వేజ్ 1 30 మార్క్స్ ఉంటుంది, లాంగ్వేజ్ 2 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు నుంచి 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ అనేది ఉంటుంది. మనం దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలి, ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, స్టెప్ 1 మనం లాగ్ ఆన్ టు ద సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ https://ctet-nic.in లోకి మనము లాగిన్ అనేది ఫస్ట్ వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి. తర్వాత అక్కడ అప్లై ఆన్లైన్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. తర్వాత దానికి ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్టెప్ 4లో అప్లోడ్ లేటెస్ట్ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని అక్కడ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టెప్ 5లో పే ఎగ్జామినేషన్ ఫీ, ఇంకా ఈ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత చివరిగా అక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనం క్రెడిట్ కార్డు నుంచి కానీ డెబిట్ కార్డు నుంచి కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే దాని నుంచి కూడా అన్ని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది. మనకు మెయిన్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి బైలింగ్వల్లో హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటుంది. సో దీన్ని బట్టి తెలుగులో అనేది పేపర్ అనేది రాదు. సో కేటగిరీ ఇక్కడ జనరల్ చూసుకుంటే మినిమంగా మనకు క్వాలిఫై అయినటువంటి మార్క్స్ 60% ఉండాలి. అంటే జనరల్ వాళ్ళకి, అంటే ఓబీసీ జనరల్ వాళ్ళకి 60% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. పాస్ మార్క్స్ అంటే 150 మార్కులకి 90 మార్కులు వస్తే వాళ్ళు పాస్ అన్నట్లు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మనకు బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 82 మార్క్స్ రావాలి, 55% అంటే 82 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 150. సో ఇది సీటెట్కి సంబంధించినటువంటి వివరాలు. సో దీనికి సంబంధించి మీరు త్వరగా అప్లై చేసుకుంటే మంచిది, ఎందుకంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 2nd అని ఉంది కాబట్టి. సో సీటెట్ అనేది త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.